గమనించుకోండి. తనకి డైరెక్ట్ ఈస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్, సౌత్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా పడతాయి. ఇది మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది, అదొకటి గమనించుకోండి. అలాగే నైరుతిలో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దీంతో పాటుగా సూర్యుడికి సంబంధించి, రాహుకి సంబంధించి, శనికి సంబంధించి జపాలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇలాంటివన్నీ చేసుకున్న మీదట మీరు ఆశించిన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆరోగ్యపరంగా. అంతేకాకుండా చేతికి అవకాశం ఉన్నట్లయితే పగడం, ముత్యం కలిపి ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. డైమండ్ ఆల్రెడీ చేతుకున్నట్లయితే తీసేయండి, దీనివల్ల ఎక్కువ భాగం అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు డి రాజు సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? నా గురించి తెలుసు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తెలియదు కానీ ధనుసు రాశి 4వ పాదం మేడం. ఏం రాశి అండి? ధనుసు రాశి, మూల నక్షత్రం 4వ పాదం. ఓకే, మూల నక్షత్రం 4వ పాదం. ఓకే, మరి సమస్య ఏంటండి మరి? అంటే అన్ని చికాకుగా ఉంటుంది, ఏ పని పూర్తిగా అవ్వట్లేదు మేడం. ఓకే, మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా నక్షత్రం ఎలా తెలిసిందండి మరి? పూర్తిగా సాటిస్ఫాక్షన్ గా అవడం లేదు, మధ్యలో ఏవో ఆటంకాలు అన్ని వస్తున్నాయి. అసలు మా నక్షత్రానికి ఎలాగుంది? ఓకే అండి, ఒక డౌట్ క్లియర్ చేయాలి. మీరు ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా నక్షత్రం ఎలా ఐడియా ఉంది? అంటే పూర్వం మూల నక్షత్రం పుట్టించిన వాళ్ళు శాంతి చేశారండి మా ఫాదర్. ఓకే ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. ఓకే, అంటే నక్షత్రం ప్రకారమే చెప్పగలుగుతున్నారు తప్ప ఇంకేం చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఏ పని చేసినా కూడా పెద్ద కలిసి రావటం లేదు, అన్ని చికాకులు అధికంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మీరిచ్చిన ఆ కొంచెం డేటా ప్రకారం తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఈ రకమైన చిరాకులన్నీ కూడా దాదాపు మీకు జూలై దాకా ఉండే అవకాశాలనే ఉన్నాయి. ఏ పని చేసినా కూడా దాంట్లో మీరు ఆశించిన అభివృద్ధి లేకపోవడం అనేది. రెండోది, మీరు ముందుకు వెళదాం అనుకుంటూ చేసుకున్న ప్లాన్లలో ఆ ప్లాన్గానే ఉండవు, అయినా వ్యక్తిగతంగా మీరు వాటికి ఎదురీది ముందుకు వెళ్లే పరిస్థితులు రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల మానసికంగా బాగుండకపోవడం, చికాకులు అధికంగా ఉన్నప్పటికీ జూలై తర్వాత నుంచి ఇవన్నీ కూడా సమసిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే, అవకాశం ఉన్నట్లయితే బుధవారం దేవాలయ సందర్శన, అది కూడా వినాయకుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సంకష్టహర చవితి అని వస్తుంది ఎవ్రీ మంత్, అవి కనీసం ఒక 3 కానీ 5 కానీ ఆ చవితి వచ్చినప్పుడల్లా వినాయకుడికి సంబంధించినది దాని దోష పరిహారానికి మీరు తప్పనిసరిగా చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా మీకు ఏర్పడుతున్న ఆటంకాలు, చికాకులు తొలగిపోయి అన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సంకష్టహర చవితి చేస్తూ, బుధవారం దేవాలయ సందర్శన చేస్తూ, అవకాశం ఉన్నట్లయితే ఉలవల్ లాంటివి దానం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా జూలై తర్వాత నుంచి మీరు ఆశించిన అభివృద్ధిలో స్టెప్ బై స్టెప్ కనబడుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? నా గురించేనండి. ఓకే, మీ డీటెయిల్స్ చెప్పండి. 1965 అండి డేట్ ఆఫ్ బర్త్. 1965. థర్డ్ మంత్ అండి. థర్డ్ మంత్ అండి. థర్డ్ డేట్ 8th మంత్ అండి. 8th మంత్. ఓకే అమ్మా, టైం చెప్పండి. నాకు ఆర్థికంగా బాగా ట్రబుల్స్ ఉన్నాయండి. ఓకే, మీరు ఫస్ట్ టైం చెప్పాలి. ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి. ఓకే అండి, టైం చెప్పండి. నైట్ 11:45 అండి. ఏంటండి? 11:45 నైట్. 11:45 నైట్ అండి? నైట్ అండి. ఓకే ఓకే. థర్డ్ నైటే జన్మించారా? ఏమండి? థర్డ్ నైటే జన్మించారా? నైటేనండి. అంటే 11:45 అప్పుడు మంగళవారం నైట్ అని వస్తుంది అనుకుంటానండి ఆ రోజు. ఇప్పుడు సెకండ్ నైటా థర్డ్ నైటే అండి? 11:45 అండి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సమస్య ఏంటో వివరంగా చెప్పండి. హలో. థర్డ్ డేట్ అండి. ఓకే అండి, అది క్లియర్. ఓకే, మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి. ఆర్థికంగా ఏం బాగుంటలేదండి. ఓకే, ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. నెక్స్ట్? బాగుంటలేదు, ఏదో ట్రబుల్స్ వస్తూనే ఉన్నాయి బాగా. ఓకే, అదే. నక్షత్రం ఐడియా ఉందా మీకు? ఏమండి? నక్షత్రం అండి. నక్షత్రం నాది స్వాతి అంటున్నారండి, తుల రాశి అని అంటున్నారు. సరే, ఓకే ఓకే, తప్పకుండా తెలియదు. అయితే ఆర్థిక పరమైన అంశాల గురించి ఏ రకంగానూ అభివృద్ధి పరంగా లేదు అని అడగడం జరుగుతున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తీసుకున్నట్లయితే నడుస్తున్న గ్రహస్థితి కావాలి, గోచారం కావాలి, మనం ఉండే ఇంటి వాస్తు కావాలి, ఓవరాల్గా మనకి సంఖ్యాశాస్త్రపరంగా బలం ఎంత వరకు ఉందన్నది కూడా అన్నీ చూసుకొని మనం మాట్లాడినట్లయితే ప్రస్తుత పరిస్థితిలో మీకు నడుస్తున్న దాంట్లో గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది దాదాపుగా 2009 నవంబర్ తర్వాత నుంచి దీని యొక్క ప్రభావం అనేది మనకు ఒకటి కనబడుతుంది. అలాగే ఇక రెండో విషయం తీసుకున్నట్లయితే దీంతో పాటుగా ప్రధానంగా నడిచే దశ కూడా బుధ మహాదశ నడవడం, ఆ బుధుడిలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ బుధుడు ఉన్న నక్షత్రం కూడా అంత బలంగా లేకపోవడం,
వీటి రీత్యా కూడా కొంత అధికంగా మీరు ఆశించిన దానికంటే ఇబ్బందులే అధికంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఆ బుధుడు ఉన్న నక్షత్రాన్ని కూడా మనం తీసుకుని గమనించుకున్నట్లయితే అది మీ కేతు నక్షత్రంలో ఉండడం, ఆ కేతు జాతక రీత్యా మీకు అష్టమ స్థానంలో ఉండడం, ఇన్ని రకాల కాంబినేషన్స్ వల్ల ఆర్థికపరమైన అంశాల్లో మీకు కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే వచ్చే డబ్బులు వస్తున్నట్టుగా ఉన్న అవి సమయానికి చేతిలో మిగలకపోవడం, అసలు రావాల్సినవే పెండింగ్లో పడడం, ఆర్థికపరమైన అంశాల్లో చాలా రకాలైన చికాకులు ఫేస్ చేయడం అనేది ఇది ఒక ఎత్తు అయితే, ఇక రెండోది మన వాస్తు ప్రకారం కూడా తీసుకొని చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఉండే ఇల్లు ఏమైనా వెస్ట్ ఫేసింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. లేదా వెస్ట్ పరమైన ఏమైనా ఇబ్బంది ఉందా అంటే డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో మేము ఉత్తర ముఖంలోనే ఉన్నామండి, కానీ మాకు వచ్చేటప్పటికి వెస్ట్లో ఇబ్బందికరంగా ఉందని అనుకోవచ్చు. అంటే వెస్ట్ పెరిగినా తగ్గినా వెస్ట్ పరంగా ఏదైనా డౌన్లో ఉన్నా, ఈస్ట్తో కంపేర్ చేసినప్పుడు వెస్ట్ డౌన్లో ఉన్నా, వెస్ట్లో ఏదైనా బాగా వాటర్ ఫ్లో లాంటిది ఏదైనా ఉన్నా, వెస్ట్ డౌన్లో ఉండడమే కాకుండా కామన్ వాల్ లాంటిది ఏదైనా ఉన్నా, అన్ని రకాలుగా కూడా వెస్ట్ పరమైన ఇబ్బందులు మీకు కనుక ఉన్నట్టు డైరెక్ట్ ఎంట్రన్స్ మెయిన్ ఇలాంటివి ఏమున్నా కూడా వెస్ట్ పరమైన ఇబ్బందులు. దీని పరంగా రావలసిన లాభాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో, ఎదుగుదలలో అనేక రకాలైన ఆటంకాలు, దానివల్ల మానసికంగా అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న పరిహారాలు చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే వెస్ట్లో ఏ రకంగా ఇబ్బంది, అది ఎంట్రన్స్ దగ్గర నుంచి కట్ దాకా ఏమీ లేకుండా చూసుకోవడం ఒకటి కావాలి. డైరెక్ట్ ఈస్ట్ మీకు బాగుంటుంది, నార్త్ ఈస్ట్ బాగుంటుంది, సౌత్ కూడా బాగుంటుంది. ఈ డైరెక్షన్లు గుర్తుపెట్టుకోండి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి. అలాగే చేతికి ఏదైనా నీళ్ళం లాంటిది ఏదైనా ఉన్నా, లేకపోతే గోమేధికాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేయండి. మీకు ఏ రకమైన సపోర్ట్ ఇవ్వో, పచ్చ కూడా మీకు అంతగా పనికిరాదు. మీరు పెట్టుకోవాల్సింది కేవలం కెంపు పుష్యరాగం మాత్రమే. దీంతోపాటు క్రమం తప్పకుండా మీరు ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేస్తూ శనికి సంబంధించిన దానాలు చేసినట్లయితే బాగుంటుంది. ఈ సంవత్సరం దాదాపుగా ఆగస్ట్ సెప్టెంబర్ దాకా కూడా ఈ పరిస్థితులు కంటిన్యూ అయినా కంగారు పడద్దు. మీరు ఇది మాత్రం పాటించండి, చాలా వరకు చేంజ్ కనబడుతుంది. ఓకే పద్మజ గారు, 13 మార్చిన జన్మించిన లేడీస్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, వారి మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ముఖ్యంగా తీసుకుంటే ఈ తారీఖున పుట్టిన ఆడవాళ్ళకి సంబంధించిన మానసిక పరిస్థితిలో కానీ, లేకపోతే వైవాహిక జీవితంలో కానీ, రెండింటి విషయాల్లో వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు అందరికన్నా కూడా. అంటే ఏంటంటే వీళ్ళు కొన్ని గోల్స్ అనేవి లైఫ్లో పెట్టుకుంటారు. వీళ్ళ మాట తీరుతో తొందరగా అవతల వాళ్ళతో కొంత అపార్థాలకి లోనయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది. వీళ్ళు ఆశించిన లైన్లో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలనుకుని వెళ్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందరూ ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, అందరితో కలుపుగోలుగా ఉంటారు, అందరి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళు చాలామందికి అర్థమైతే బాగానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోలేని వాళ్ళకి వీళ్ళు ఒక సమస్యగా కూడా కనబడుతుంటారు. అంటే వీళ్ళు పెక్యులర్గా ఉన్నారేంటి అని అందరూ అనుకునేట్టుగా కూడా వీళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ కుటుంబ పరంగా కూడా వీళ్ళకి కొన్ని రకాలైన అవరోధాలు అనేవి ఎదురవుతాయి. ఎందుకంటే ఆ రకమైన మనస్తత్వం ఉన్నప్పుడు, అంటే మనసులో భావాలు ఇతరులకి అంతగా అర్థం కాదు కనుక, తన కుటుంబంలో కూడా తనని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇద్దరి మధ్య కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు మనసులో ఉండే భావాల్ని ఓపెన్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి మార్చి 13న జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వారికి ఏమైనా ఉంటాయా? అంటే ఆర్థికపరమైన అంశాలు తీసుకునేటప్పటికీ వీళ్ళు ప్రతి విషయంలోనూ ఖర్చు విషయంలో అయినా సరే చాలా ఖర్చు పెడుతున్నట్టుగా కనబడతారు, కానీ ప్రతి రూపాయి ఖర్చు విషయంలో కూడా చాలా ఆలోచించే చేస్తారు. కాబట్టి ఆర్థిక పరంగా చాలా చాలా ముందు చూపు చాలా అధికంగా ఉంటుంది. ఓకే, అంటే ఎలా పడితే అలా ఖర్చు పెట్టకపోవడం, చూసే వాళ్ళకి మాత్రం అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టినట్టు కనబడతారు, కానీ అది కరెక్ట్ కాదు. అంటే మంచి ప్లానింగ్ ఉండేవాళ్ళు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా లైఫ్లో. దానివల్ల ఏంటంటే ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా దాచుకోవడం అనేది వీళ్ళలో ఉంటుంది, కాబట్టి ఆ సమస్యకి ఇబ్బంది లేదు. ఇక ఆరోగ్యపరమైన అంశాలు వచ్చేటప్పటికి వీళ్ళు ఒక పొజిషన్ విన్ చేయడానికి రాత్రి పగలు చాలా కష్టపడే తత్వం అనేది ఉంటుంది. ఏదైనా కాబట్టి అందరిలో వీళ్ళు ప్రత్యేకంగా కనబడడానికి, వీళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం వీళ్ళు చాలా ఇబ్బంది పడే రకం. కాబట్టి దానివల్ల ఆరోగ్యపరంగా వీళ్ళ సమస్యలు చాలా వచ్చే అవకాశం. అంటే సమయానికి తినకపోవడం, సమయాన్ని నిద్రపోవడం, ఒకవేళ తినవలసి వచ్చినా కూడా ఏదో అందుబాటులో ఉండేది ఏదో తినేయడం తప్ప టైమ్లీగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది మేనేజ్ చేయడం అనేది తక్కువ. అంటే వాళ్ళ ఆడవాళ్ళు అయితే నీట్గా అలా కనబడడం కోసం ఫుడ్ హ్యాబిట్స్లో చాలా వరకు తగ్గించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యపరంగా బాగుండడానికి వీళ్ళు చాలా ధ్యానం, అంటే యోగా, మెడిటేషన్ లాంటివి పాటిస్తూ, దాంతోపాటుగా సమయానికి తగిన ఫుడ్ తీసుకుంటూ అన్ని విధాలుగా బాగుంటే బాగుంటుంది. అలా అంతేకాకుండా వీళ్ళు మసాలాలకి ఇలాంటి వాటికి కూడా కొంచెం ఎక్కువ దూరంగా ఉంటే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అంటే నరాల బలహీనత రాకుండా, నిద్ర పట్టకుండా, రకరకాల సమస్యలు లేకుండా ఉండడానికి వాళ్ళు వీలైనంతవరకు మసాలా దినుసులకు దూరంగా ఉంటూ, ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకుంటూ, సమయానికి అన్ని రకాలుగా పాటించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే అండి, ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో, పత్తిపాలెం అండి. నమస్తే అండి. 76/2/20వ తారీఖున పుట్టారండి. 1976 స్వాతి నక్షత్రం 20వ తారీఖు, మంత్ చెప్పండి. 2వ నెల అండి. 2వ నెల, టైం 20వ తారీఖు. ఓకే, 20వ తారీఖు టైం రాత్రి 10 గంటలకండి. రాత్రి 10 గంటలకి. ఎవరి గురించి అండి ఇది, వాళ్ళ పేరేంటి? మా వారండి, శివరామరాజు. శివరామరాజు. ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారు? ఈ మధ్యనే ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఏమీ బాగోట్లేదండి, దాని గురించి
తెలుసుకోవడం సార్. ఓకే, ఆర్థికంగా ఆరోగ్యపరంగా రెండు విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలియజేస్తారు. ఓకే, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అంటే మెయిన్గా ఏంటంటే ఆర్థికంగా కన్నా కూడా ఆరోగ్య విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలండి. కారణం ఏంటంటే మీకు నడుస్తున్న దశలు తీసుకున్నా కూడా గోచార రీత్యా ఎప్పుడైతే మనకి నడిచేది ఏలినాటి శని అవుతుందో, పైగా జన్మంలోకి మీకు ఇప్పుడు ప్రస్తుతం రాహువు శని కలిసి ఉంటున్నాయో గోచార రీత్యా తీసుకున్నప్పుడు దీని పరంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి మానసికంగా బాగుండకపోవడం, ప్లస్ మీరు పుట్టే సమయానికి కూడా రాహువు అదే ప్లేస్లో ఉండడం అనేది వీటన్నిటి రీత్యా క్రానిక్గా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ డాక్టర్లకి కూడా కొంత అందుబట్టని ప్రాబ్లమ్స్లా రావడం అనేది, లేకపోతే క్రానిక్గా ఏదో మందులు వాడే పరిస్థితి రావడం అనేది, ఇలాంటివన్నీ ఉండే సమయంగానే దీన్ని తీసుకున్నప్పటికీ అంత కంగారు పడక్కర్లా, దీనికి సంబంధించిన రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఇక ఆర్థికపరమైన అంశాలు తీసుకున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎప్పుడైతే ఆరోగ్యపరంగా మనం ఇబ్బందికరంగా ఉంటామో దాని యొక్క ప్రభావం అనేది ఆర్థికమైన వనరుల మీద కూడా చూపిస్తుంది కనుక దానివల్ల కూడా ఇది ఇబ్బంది పడే సమయంగానే ఉంది. అంటే ఓ పక్కన గోచారీత్యా నడిచే సమయంలో ఏలినాటి శని ప్రభావం, జన్మంలో రాహు ఉండడం, పుట్టే సమయానికి కూడా జన్మంలో రాహు ఉండడం అనేది, అలాగే నడిచే దశలో కూడా శనిలో రాహువు నడవడం, అది కూడా ఇంకొక మాట. రాహు అనేదే ప్రధానమైన అంతర్దశగా నడుస్తుంది, పైగా రాహు జన్మంలో ఉండడం అనేది, పైగా శని యొక్క అంతర్దశ నడవడం అనేది శని యొక్క మెయిన్ దశ. సో వీటన్నిటి కాంబినేషన్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా అన్ని అంశాల్లో కూడా కొంత అలజడి అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ తన మీద తనకి నమ్మకం అనేది సన్నగిల్లే సమయంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకూడదు. వ్యక్తికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఆత్మవిశ్వాసం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకూడదు. కానీ ఎప్పుడైతే రాహు యొక్క అంతర్దశలు గోచార రీత్యా అన్ని ప్రభావాలు చూపిస్తున్నాయో మెయిన్గా అదే డౌన్ అవుతూ వస్తుంది. కాబట్టి అదేం లేకుండా పరిహారాల్లో మొట్టమొదటిగా మీరు చేయవలసింది అంటే ఆల్రెడీ చేతికి గోమేధికాలు లాంటివి ఉంటే తీసేయండి. రెండోది ఏంటంటే ఇంద్రనీలం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవడం అనేది, దీంతో పాటుగా మినుములు ఆహారంలో ఎక్కువ తీసుకోవడం అనేది, మినుములు దానం ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు హనుమంతుడికి వడమాల లాంటిది ఏదైనా వేయించగలిగితే అది కూడా ప్రభావం బాగుంటుంది. క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయానికి వెళ్ళడము, సూర్యభగవాను పూజ చేయడం అనేది, అంటే పూజ అంటే కనీసం ప్రతిరోజు నమస్కారాలు చేయడం అనేది సూర్యుడికి, దీనివల్ల కూడా ఫలితం బాగుంటుంది. అంతేకాకుండా ఏదన్నా పంచదార లేకపోతే ఏదైనా అలాంటి ఆహార పదార్థం పంచదారతో కలిపిన వరిపిండి ఇంట్లో చీమలకి పెట్టిన కొంతవరకైనా, అంటే ఆహార దానం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం కుదుటపడడం అనేది, అలాగే క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది కూడా అనునిత్యం చేసుకున్నట్లయితే అనారోగ్యం ఎక్కడుందో అక్కడ అనారోగ్య భావనలకు అవకాశం ఉన్న చోట మీరు అలా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, నా పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, మీ గురించేనా? నా గురించి మాట్లాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ నెల 15వ తేదీ ఓకే, 1964. 1964 11వ నెల 15వ తారీఖు. టైం చెప్పండి. డేట్ ఆఫ్ అది బర్త్ టైం వచ్చి 11 గంటల 15 నిమిషాలు మార్నింగ్. ఓకే, ఎక్కడ జన్మించారండి? ప్లేస్? నెల్లూరమ్మ. నెల్లూరు. ఓకే, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఈ రెండు విషయాలు. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఆర్థిక పరంగానూ ఆరోగ్యపరంగానూ రెండు అంశాలు తెలుసుకునే ముందు ప్రధానంగా మనకి నడుస్తున్న దశలు ఏంటన్నది కూడా మనం గమనించుకోవాలి. ఇందులో అతి ప్రధానంగా మనకి నడుస్తున్నది కూడా ఎప్పుడైతే ఈ రకంగా శుక్ర మహాదశ నడుస్తుందో, ఆ శుక్రుడిలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుందో, శుక్రుడు ఉన్న నక్షత్రం కూడా కుజుడి నక్షత్రం చిత్త నక్షత్రం అవడం అనేది, కుజుడు ఈ జాతకానికి బాధకుడు అవడం అనేది, వీటన్నిటి రీత్యా కూడా ఇది ఫేవరబుల్ టైం కాదు. ఇక రెండోది తీసుకున్నట్లయితే గోచార రీత్యానే నడుస్తున్న దాంట్లో కూడా మీకు అష్టమ శని ప్రభావం అనేది ఒకటి, దాంతోపాటుగా అష్టమ స్థానంలో ఆ శని రాహుతో కలిసి ఉండడం అనేది, వీటన్నిటి రీత్యా కూడా కొంత అలజడిగా ఆర్థికమైన అంశాలైనా ఆరోగ్యపరమైన అంశాలైనా కొంత ఆశించిన ఆనందం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా పరిష్కారాల్లో వాస్తు ప్రభావం అనేది కూడా తీసుకుంటాం కనుక సౌత్ ఒకటి నార్త్ ఒకటి మీకు ఇబ్బంది పెట్టే డైరెక్షన్స్గా క్లియర్గా ఉన్నాయి. వీలైనంతవరకు సౌత్లోను నార్త్లోను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే సౌత్ అనేది బాగా డౌన్లో ఉన్నా నార్త్ అనేది బాగా అప్లో ఉన్నా, సౌత్ పరంగా ఏదైనా మీకు తెగిపోయినా లేకపోతే వీధి సోల లాంటివి ఉన్నా సౌత్లోనైనా సరే నార్త్లో అయినా సరే అది మీకు ఇబ్బంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో మొదటి చూసుకోండి. అలాగే ఇక రెండోది ఏంటంటే అవకాశం ఉన్నట్లయితే చేతికి డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం అనేది, క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయానికి వెళ్ళడం అనేది, అలాగే మీరు ఏదైనా అవకాశం ఉన్నట్లయితే అది కుమారస్వామికి పాలాభిషేకం చేయించుకోవడం లాంటిది కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది మంగళవారం. ఇవి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అష్టమ శని ప్రభావం రాహుతో కలిసి ఉన్నది కనుక ఆ ప్రభావం చాలా వరకు తగ్గడానికి మీరు వీలైనంత వరకు చేయవలసింది శనికి సంబంధించిన స్తోత్రాలు వినడం, పారాయణ చేయడం లాంటిది కానీ శ్లోకాలు ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా మీకు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ బాగుంటుంది. ఓకే,
మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? మా మిస్సెస్ ఆరోగ్య విషయం తెలుసుకోవడానికి. ఓకే, తన పేరు? పేరు అరుణ్ కుమారి అండి. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 23వ తారీఖు ఓకే 4వ నెల ఓకే 1984. 84. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:46 అండి. ఓకే, ఎక్కడ జన్మించారండి తను? రాజమండ్రి దగ్గర అండి. అంటే మాది ఓకే, రాజమండ్రి. ఓకే అండి, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను వెనుక సంబంధించిన పెయిన్ అది ఎక్కువ వస్తుందండి. ఎన్ని మందులు అన్నా తగ్గుతలేదు. అసలు ఏంటో తెలుసుకున్నాను. ఓకే, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. అంటే ఇక్కడ ప్రధానంగా నడిచే దశ తీసుకున్నా కూడా రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ అనేది నడుస్తుంది. మొదటి విషయం అది. ఈ రాహువు శుక్రుడు కూడా ఈ జాతకానికి పెద్ద చెప్పుకోదగినంత సపోర్టివ్ ప్లానెట్స్ కాపాడడం అనేది మనం ఒకటి ఖచ్చితంగా గమనించుకోవాలి. అలాగే దీంతో పాటుగా గోచార రీత్యా కూడా తీసుకున్నట్లయితే గోచార రీత్యా కూడా బలం అనేది దాదాపుగా జూన్ జూలై దాకా తక్కువగానే ఉంది. దీని పరంగా తీసుకున్నప్పుడు అనారోగ్య పరంగా చాలా రకాలైన ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతి ప్రధానంగా నడిచే దశల్లో కూడా ఈ రాహువు యొక్క దశలు నడుస్తున్నా ఆ సమయంలో మనకి ఏదైనా శని యొక్క దశల్లో సపోర్ట్ లేకపోయినా గురుడి యొక్క సపోర్ట్ లేకపోయినా తప్పనిసరిగా దాని పరంగా మనకు కొంత అలజడి అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అనేది. అండ్ అలజడి ఇన్ ద సెన్స్ ఏదన్నా మనం తీసుకున్న మెడిసిన్స్ దానికి సంబంధించినంత సపోర్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నడిచేది ప్రధానంగా రాహువులో శుక్రుడు ఉన్నది కూడా అష్టమ స్థానంలో ఉండడం జరిగింది. అంటే ఎప్పుడైతే అష్టమ స్థానం అనేది మన ఆరోగ్యాన్ని కూడా ఇండికేట్ చేస్తూ మాట్లాడతామో రాహు అనేది క్రానిక్ ప్రాబ్లమ్స్ ఇచ్చే గ్రహంగా కూడా తీసుకుంటాము. రెండోది ఏంటంటే నడిచే దాంట్లో కూడా అతి ప్రధానంగా ఈ శుక్రుడు నడుస్తున్నప్పుడు ఆ శుక్రుడు ఉన్న స్థానంలో బలబలాలు తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మందులు వాడుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రయోజనం అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్న కంగారు పడక్కర్లా. అవి అలా కంటిన్యూ చేస్తున్నా కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించడం చాలా అవసరం. మొట్టమొదటిగా వాస్తు ప్రకారం తీసుకున్నప్పుడు ఒకవేళ ఏమన్నా దక్షిణంలో కానీ ఈశాన్యంలో కానీ ఇబ్బందికరంగా ఉందా అంటే మీరు ఉండే ఇంటి ముఖమే దక్షిణం కానీ ఈశాన్యంగానే ఉందా లేకపోతే దక్షిణం ఈశాన్యం ఏమన్నా తెగడం కానీ పెరగడం కానీ ఏదైనా వీధి సోల కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. మొట్టమొదటిగా ఆ రెండు పడవు కాబట్టి తనకు అన్ని విధాలా ఈస్ట్ పడుతుంది నార్త్ పడుతుంది ఇవి చూసుకుంటే పర్వాలేదు. ఇక రెండోది అవకాశం ఉన్నట్లయితే చేతికి పెట్టుకోగలిగితే కెంపు అనేది పుష్యరాగం అనేది కలిపి ధరిస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చేతికి డైమండ్ లాంటివి కానీ ఏదైనా అలాంటివి ఉంటే తీసేయండి. పగడం ఏ రకంగా సపోర్ట్ ఇవ్వో ఈ రకమైన కార్యక్రమాలు చేసిన మీదట చాలా వరకు చేంజ్ అనేది తప్పనిసరిగా కనబడుతుంది. అలాగే అనారోగ్యం ఉన్న ఆ వెన్నెముక భాగంలో తప్పనిసరిగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది మీరు గట్టిగా రోజుకు 1 గంట సేపు మీరు చేసినా ఆమె చేసుకున్న మంచి ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్కారమ్మా. నేను మాధవ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? మా అబ్బాయి మ్యారేజ్ గురించి అనుకోవాలమ్మా. అబ్బాయి పేరు? నా పేరు మాధవమ్మా. మీ అబ్బాయి పేరు అబ్బాయి చెప్పండి. పేరు శరత్ కుమార్ అమ్మా. ఓకే, తన బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 19 జూలై. జూలై అండి? 19 జూలై ఓకే 1982. 82. టైం చెప్పండి. సాయంత్రం 4:37. ఓకే అండి, ఎక్కడ జన్మించారు తను? ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రొద్దుటూరు. ఓకే, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన మ్యారేజ్ ఇంతవరకు ఏం ప్రయత్నిస్తున్నాము ఏది సెట్ అవ్వనంటుందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం కూడా కొద్దిగా ఇదైంది, మార్పిడి రావాల్సిందిగా ఉంది, ఏమీ కుదరలేదు. ఓకే అండి, తప్పకుండా తన మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే ఇక్కడ నడిచే టైం తీసుకున్నా కూడా మీకు శని మహాదశలో కేతు యొక్క అంతర్దశ నడవడం అనేది ఆ శని ఉన్న స్థానం కూడా మీకు రాజస్థానం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లోనే ఉండడం జరిగింది. అలాగే రెండోది ఏంటంటే కేతువు యొక్క అంతర్దశ నడవడం అనేది ఆ కేతు ఉన్న స్థానాన్ని తీసుకుంటే అది లగ్నంలోనే ఉండడం అనేది జరిగింది. అయితే గోచార రీత్యా తీసుకుంటే కూడా గత నడిచిన సమయం అంతా కూడా 2-3 ఏళ్ల బట్టి కూడా పెద్ద ఫేవరబుల్గా ఉండే సమయం అయితే నడవకపోవడం వీటన్నిటి రీత్యా కూడా ఈ గ్రహస్థితి వీటి యొక్క అనుకూలత అనేది చాలా వరకు తక్కువగా ఉండటం రీత్యా కూడా మీరు ఆశించిన అభివృద్ధి అనేది ఇప్పటిదాకా లేకుండా అయింది. అయితే దీని యొక్క ప్రభావం రేపు దాదాపుగా మీకు ఏప్రిల్ తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే మీకు మళ్ళీ శుక్రుడి యొక్క అంతర్దశ అనేది రాబోతుంది. శుక్రుడి యొక్క అంతర్దశ వచ్చినా కూడా శుక్రుడు ఉన్న స్థానంలో బలం అనేది మళ్ళీ తక్కువగా ఉంటుంది. అది ఉన్న స్థానం ప్రకారం బాధక స్థానంలోనే ఉండడం అంటే వివాహం ఇవ్వగలిగిన స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది బాధక స్థానం అవ్వడం బట్టి కూడా కొంతవరకు
ఆశించిన అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువగా ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మీ గోచారీత్యా గురుబలం అనేది రాబోతుందో జూన్ జూలై తర్వాత నుంచి తప్పనిసరిగా ఆ సమయం నుంచి కొంతవరకు ఫేవరబుల్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే అంతర్దశలో శనిలో శుక్రుడు కానీ అలాగే శనిలో మీకు రాబోయేది సూర్యుడు కానీ ఈ దశల్లో అవన్నీ దశాపరంగా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీరు రెమెడీస్ పాటించాల్సిన అవసరం అయితే ఈ జాతకానికి ఎక్కువగా ఉంది. మొట్టమొదటిగా వీళ్ళంతవరకు పర్సనల్గా ఈ జాతకం చూపించి డిస్కస్ చేసుకోవడం అనేది మొట్టమొదటిగా కావాల్సిన అంశము. అలాగే ఇక రెండోది ఏంటంటే వీళ్ళంతవరకు నార్త్ ముఖం కాకుండా చూసుకోవడం అనేది, చేతికి అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది, తర్వాత చాలా రకాలైన జపాలు చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా కనబడుతుంది. ఇవన్నీ చేసుకున్న మీదట మీరు ఆశించిన అభివృద్ధి అనేది కనబడుతుంది. ఓకే అండి. ఓకే, మరి ముఖ్యంగా వాయువ్య దోషం ఉన్న వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వాటికి ఏమైనా పరిష్కార మార్గాలు తెలియజేయగలుగుతారా? తప్పనిసరిగా ఇప్పుడు వాయువ్యపరమైన ఇబ్బంది అనేది ప్రతి వాళ్ళకి జాతకంలో ఉండే 8 దిక్కుల్లో అందరికీ అన్నీ పడతాయని కాదు. కొందరికి పడవచ్చు, కొందరికి పడకపోవచ్చు. వాయువ్యం పడే వాళ్ళకి అన్ని విధాల బెనిఫిట్గా ఉండొచ్చు. అది వాయువ్యం పడని వాళ్ళకి తప్పనిసరిగా మానసికంగా ఇబ్బందికరంగా ఉండడము, కుటుంబంలోనే తల్లి బిడ్డల మధ్య అనురాగం అనేది కొంతవరకు తక్కువగా ఉండడము, అలాగే దాంతోపాటుగా మనసు పరిపరి విధాల ఆలోచించడము, ఆశించిన వైపు వెళ్ళడానికి ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడము, దానివల్ల మనసు స్థిమితంగా లేకపోవడం అనేది, తర్వాత అంతేకాకుండా ఆశించిన దూర విద్యల్లో అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళి విదేశీ విద్యలు చేద్దాం అనుకుంటున్న దానికి ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడడం అనేది, ఇలాగా మనసు స్థిమితం లేకుండా వచ్చిన ఆలోచన పదే పదే రావడం అనేది, అలాగా పిల్లలకు కూడా ఆశించిన అభివృద్ధి అనేది లేకపోవడం, అంటే వీళ్ళకి గురించి చక్కటి ప్లానింగ్ పేరెంట్స్ చేసుకున్న ఆ రకంగా వెళ్ళకపోవడం అనేది, వృత్తిపరంగా అభివృద్ధిపరమైన సమయంలో కూడా ఆ రకమైన అభివృద్ధి రాకపోవడం అనేది, అంటే అనేక రకాలైన చిరాకులు అనేవి పడని వాళ్ళకి ఆ రకంగా ఉంటుంది. పడిన వాళ్ళకి అందులో అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. అది పడిందా లేదా అన్నది మన జాతక చక్రంలో కరెక్ట్ టైమింగ్ బట్టి అది అన్ని రకాలుగా వేసుకున్నప్పుడు అది వాయువ్య దోషం అంటే కేవలం వాయువ్య ముఖద్వారమే అవ్వక్కర్లా. వాయువ్యం పడని వాళ్ళకి వాయువ్యం ముఖద్వారం ఉన్నా, కట్టున్నా, క్రాస్ ఉన్నా, వాయువ్యం షేప్లెస్గా ఉన్నా, అంటే ఎల్ షేప్లో కొందరికి ఉంటుంది, లేకపోతే ఏదైనా వీధి సోల్ లాంటిది ఉన్నా, లేకపోతే ఏదైనా అక్కడ బాగా అనుకోని అడ్డంకులు లాంటివి ఉన్నా, ఇవన్నీ వాయువ్యపరమైన ఇబ్బందులే. అలాంటివి ఏమున్నా అది పడని వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి తప్ప ప్రతి వాళ్ళకి జాతకపరంగా వాయువ్యం పడదు అన్నది లేదు. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకుల సమస్యలు సందేహాలకి ఇంత విశ్లేషణాత్మకంగా పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జాతకపరమైన సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి రేపటి మా లైవ్ షోకి కాల్ చేయండి. కాల్ కలవకుంటే మా కార్యక్రమానికి లెటర్స్ ద్వారా అయినా తెలియజేయవచ్చు. ఇది ఇవాల్టి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.